జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమాల గురించి చెప్పాలంటే రాను రాను అంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది, అది చాలామంది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కూడా మహిళల పట్ల ఇప్పటికీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి ఆడవాళ్ళపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు మరి మితిమించిపోయి చాలా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని అరికట్టలేకపోతున్నారు. గంజాయి అంటున్నారు, గంజాయి విచ్చలవిడిగా పట్టుబడుతూ ఉంది. మరి ఎక్కడి నుంచి పట్టుబడుతూ ఉంది? మరి గత ప్రభుత్వంలో లేదే, కానీ వీళ్ళు చెప్పడం వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి పెంచి పోషించారంటే అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నాయి? ఇంత పబ్లిక్గా ఎందుకు మీరు పర్మిషన్స్ ఇచ్చి ఇంత విచ్చలవిడితనంగా రవాణా జరుగుతుందంటే మీ వెనకాల మీ సపోర్ట్ లేకుండానే జరుగుతున్నాయా? ఆ విషయంలో ఈరోజు గంజాయి మద్యపానం సేవించి విచ్చలవిడితనంగా పర్మిషన్స్ ఇచ్చేసి ఇంకా అఘాయిత్యాలు పెరగడానికి, క్రైమ్ రేట్ పెరగడానికి దోహదపడుతున్నటువంటి పార్టీ కూటమి పార్టీ. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు ఈరోజు బలికొన్నారు ఈ 7 నెలల్లో, మైనర్ బాలికల పైన. ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇంటికి స్టిక్కర్ వేసుకుంటే మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి స్టిక్కర్ వేసుకుంటే దాని గురించి ఎన్నో విమర్శలు చేశారు, ఎన్నో కామెంట్లు చేశారు. ఈరోజు మీరు కనీసం సంవత్సరం కూడా పూర్తి కాకముందే 3 నెలలు గడిచిన తర్వాత అంటే మీరు వచ్చి 3 నెలలు అయిందని చెప్పేసి 90 రోజులు పూర్తయిందని చెప్పేసి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు మీరే స్టిక్కర్లు అతికించేసుకుంటే మరి ఏమనాలి చెప్పండి? దీన్ని మేము విమర్శించకూడదా? ఇది మంచి ప్రభుత్వం అనేది ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి కదా. మీరు అతికిస్తే స్టిక్కర్లు అతికిచ్చేసినంత మాత్రం ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? ఏ విధంగా అవుతుంది? మీరు చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చారా? సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమైనా చెప్పిన టయానికి ఏమన్నా ఇచ్చారా? మన ఫ్లడ్స్ వచ్చాయి, ఫ్లడ్స్లో ఏమన్నా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్ని ముందే అప్రమత్తం చేసి అది వస్తుందన్న ముందు మీకు సమాచారం వచ్చినప్పుడు ముందే అప్రమత్తం చేసేసి పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా? తీసుకోవాల్సినటువంటి మినిమం ఏవైతే ఉన్నాయో అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ముందు జాగ్రత్త చర్యలుగా ఏమీ చేయలేదు. పూర్తిగా నష్టపోయిన తర్వాత మేము పొట్లాలు హెలికాప్టర్ల నుంచి వేసాము, డ్రోన్ల మీద నుంచి పంపించేసాము, లేదంటే మేము నీళ్ళల్లో ఇసిరేసాము, మేము 328 కోట్లు మేము ఖర్చు పెట్టాము ఫుడ్కి, అట్లాగే అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి ఒక 20 కోట్లు ఖర్చు పెట్టాము, వాటర్ ప్యాకెట్లకి ఎంత ఖర్చు పెట్టాము, ఈ లెక్కలు చెప్పడానికా? ఇదే అభివృద్ధి? మీకు ఫండింగ్స్ వస్తున్నాయి కరెక్టే, ఎందుకంటే మీరు సీనియర్ నాయకులు కాబట్టి ఖచ్చితంగా మీకు ఫండింగ్స్ వస్తాయి, మీకు పరిచయాలు ఎక్కువ ఉంటాయి, మీకు ఇతర దేశాల నుంచి కూడా పరిచయాలు ఉంటాయి, తీసుకురాగలరు, ఫండింగ్స్ వస్తాయి. కానీ ఆ ఫండింగ్స్ ఏమైనాయి? ప్రజలకి సద్వినియోగం చేశారా, దుర్వినియోగం చేశారా? మీలో మీకే లెక్కలు తెలియకుండా చెప్పేటప్పుడు ఒకళ్ళు 500 కోట్లు అంటారు, ఒకళ్ళు 600 కోట్లు అంటారు, మీకే తెలియట్లా. మరి ఈ విధంగా ప్రతి స్టెప్లోనూ ప్రతి నెలకి ప్రతి దానిలో కూడా మీరు ఫెయిల్యూర్ అవుతూ వస్తూ ఉండి ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మీరు అధికారంలో వచ్చి ఉన్నప్పటికీ కూడా రేషన్ బియ్యం పట్టుబడినా కూడా ఇలా అంటే విదేశాలకు తరలి వెళ్తున్నప్పుడు కూడా రేషన్ బియ్యానికి సంబంధించి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని నామజపం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని. అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, మీరు అధికారంలోకి వచ్చారు. బహుశా మీరు అధికారంలోకి వచ్చారన్న స్పృహ మీలో లేదేమో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కలవరిస్తూ ఉన్నారు. అంటే గతంలో 5 సంవత్సరాల్లో ఉన్న ఇది మీకు ఇంకా పోలేదనుకుంటా బహుశా. అందుకే ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారే తప్ప అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల్లాగా మీరు ఎక్కడా కూడా పనిచేయడం లేదు. ఏ విషయం వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే దేనికైనా కారణం. మొన్న అదానీ గారిపైన అమెరికాలో కంప్లైంట్ చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందని చెప్పేసి ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఏదైతే టీడీపీకి అనుకూలమైనటువంటి మీడియా సపోర్టర్స్ ఉన్నారో ఏబిఎన్ ఈటీవీ ఛానల్ వాళ్ళ మీద కూడా పరువు నష్టం దావా కింద 100 కోట్లు వేయడం జరిగింది. మరి ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలా కుదురుతుంది? ప్రజలకి ఏమిస్తున్నారు మీరు? ఈరోజు మీరు ఏది ఇస్తే మళ్ళీ తిరిగి అదే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు తెలుసుకోపోయినా రేపనే రోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేయలేదు. సంక్షేమం అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, సంక్షేమాలు ఇచ్చేసి ప్రజల్ని బద్దకస్తుల్ని చేసేసాడని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మీరే. ఈరోజు సంక్షేమాలను మేము ఇంకా ఎక్కువగా ఇస్తాం, మీకు ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇస్తాం, డబల్ ఇస్తాం అని మాటలు చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఒక అంటే మరో శ్రీలంక అయిపోతుందని చెప్పేసి విమర్శించిన మీరే ఈరోజు మీరిచ్చిన హామీలకి మరి ఏమవుతుంది? మరి శ్రీలంక అవ్వదా? సరే,
శ్రీలంక ఇంకోటో అయి ఉండొచ్చు. కానీ మీరు చెప్పిన హామీలు ఏమన్నా నెరవేర్చారా? ఇచ్చిన మాట ఏంటి, చేస్తున్నది ఏంటి? మేము కాదు, రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా అంటే కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నిజంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఉన్న ఏదైతే 5 సంవత్సరాల కాలంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు ఎంతమంది లబ్ధి పొందారో, రైతులు కానీ, ఉచిత కరెంటు కానీ, ప్రాజెక్టులు కానీ, ఇప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పటికీ కూడా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూడా పెట్టుకొని పూజించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి పేరు తలవందే ఉండలేనటువంటి పరిస్థితి. మరి నిరంతరం ప్రజల గురించి ఆలోచించి కులమత విభేదాలు లేకుండా, ప్రాంతం లేకుండా, ఈయన క్రిస్టియానిటీ, ఈయన హిందూ, ఈయన ముస్లిం అని చెప్పేసి ఈరోజు చివరికి సనాతన ధర్మాలని చెప్పేసి కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చులు పెట్టడానికి ఆలోచించినటువంటి పరిస్థితిలో మన రాజ్యాధికారం నడుస్తూ ఉంది. ఎందుకని? ఇప్పుడు ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా క్రిస్టియానిటీని నమ్మారేమో, ఆయన అది పర్సనల్ విషయం, దాన్ని ఎవరు కూడా విమర్శించడానికి అవకాశం లేదు, హక్కు లేదు. కానీ ఆయన వేరే వాళ్ళ పట్ల ఏ విధంగా నడుచుకుంటున్నారు అంటే, ఒక హిందువుగా ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి సంప్రదాయాలకి వాడికి ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. అలాగే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళ సంప్రదాయాలకు అనుకూలంగా ఉండి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అలా ఉన్నారా లేదా అన్నది ముఖ్యం. అంతేగాని క్రిస్టియన్ అని చెప్పేసుకొని హిందువుల గుళ్ళకి వెళ్ళేసి పైన 2 నామాలు కింద 2 బొట్లు పెట్టేసేసుకొని అవకాశం ఉంది కదా అని చెప్పేసి, ప్రోటోకాల్ ఉంది కదా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళని తిరిగేసేసి, ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోయి గుళ్ళని తిరిగేసి ప్రోటోకాల్ను ఉపయోగించుకొని ఎంజాయ్ చేయడం కాదు ఈ రోజుల్లో. మనమేమో పాటించేది ఒకటి, బయట చెప్పుకునేది ఇంకోటి. బొట్లు పెట్టేసినంత మాత్రాన హిందువులు అయిపోరు కదా. మనం ఏది పాటిస్తున్నామో అది ధైర్యంగా చెప్పుకోగలిగేటటువంటి శక్తి, సత్తా ఉండాలి. మనం పాటించేది ఒకటి, నీతులు చెప్పేది ఇంకోటి, బయటికి చెప్పేది ఇంకోటి. సో ఇలా ప్రతిదీ రోజు కూడా ఏది చూసుకున్నా కూడా వివాదాస్పదంగానే నడుస్తూ వెళ్తుందే తప్ప ఎక్కడా కూడా ప్రజల గురించి కానీ, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, ప్రజలకి చేయబోయే మేలు గురించి కానీ, రాజధాని గురించి కానీ, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ రాజధాని ఎప్పుడు చూస్తామా అని, ఆ రాజధాని గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడిందే లేదు. పొద్దున్న లెగిస్తే జగన్ 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 అనే జగన్ జపాన్ని జపించడమే కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ముఖ్య లక్ష్యం. అధికారం లేదు కదా, ఎవరైనా చేస్తారు, ఇది కామన్. ఇంకా రాజకీయం అంటే ఉన్నంతసేపు జేజేలు కొడతారు, అధికారం లేనప్పుడు రకరకాలుగా మాట్లాడతారు, విమర్శలు చేస్తారు. విమర్శలు చేయొచ్చు, కానీ ఈ రకంగా కాదు.